వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికల్లీ మనకి కొన్ని పదాలు ఎక్కడ లేని గూస్ బంప్స్ని, ఆ హైప్ని, ఆ ఎగ్జైట్మెంట్ని, డోపమైనా ఏదో అంటారు కదా, అవన్నీ ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి పదాలే కింగ్, కింగ్డము, అలాంటి పదాలు అనమాట. సో దీనికి తోడు మనకి అర్జున్ రెడ్డి నుంచి విజయ్ దేవరకొండ, రౌడీ బాయ్ అనే పేరు వినగానే కూడా ఎక్కడ లేని ఊపు వచ్చేస్తూ ఉంది. సో ఈ రెండు కలగలిపి ఈసారి రాబోతున్నాయి అనమాట ఈ వీక్ కింగ్డమ్ సినిమా. సో ఆల్రెడీ ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఉన్న హోప్స్ని ఇంకొంచెం పెంచుకున్నారు. సో దాని గురించి సినిమా ఎలా ఉండబోతుంది, ఆ ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ ఎలా ఉంది, థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనే విషయాలు కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. నాతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హై సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కింగ్డమ్ ఆ పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా తెలియని ఊపు. ఎందుకంటే ఒక స్టార్ ఫేమ్ వచ్చిన హీరోకి అలాంటి టైటిల్ పడితే ఖచ్చితంగా ఎక్కడ లేని హైప్స్ అంతా క్రియేట్ అవుతుంది, ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ముందు క్రియేట్ అయిన ఎక్స్పెక్టేషన్స్ని ఈ ట్రైలరు, టీజరు రీచ్ అయినాయి అంటారా లేదా? మీరు అన్నట్టు ఒక సినిమా టైటిల్ అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఐడెంటిటీ, బ్రాండ్ ఐడెంటిటీ ఫర్ ద మూవీ. అంటే అది మాట్లాడుతుంది సినిమా గురించి. సో కింగ్డమ్ అనే టైటిల్ మీరు చూసినప్పుడు మనం చాలా సినిమాలకు చూస్తాము, డైరెక్టర్స్ వరల్డ్ బిల్డింగ్ చేస్తారు. అది కేజీఎఫ్ సినిమా అయినా, సలార్ సినిమా అయినా ఒక వరల్డ్ని క్రియేట్ చేస్తారు. కానీ అక్కడ టైటిల్స్ మాత్రము హీరో బేస్డ్గా పెట్టారు. కేజీఎఫ్ అనేది అఫ్ కోర్స్ కోలార్ మైన్స్ సంబంధించిన టైటిలే పెట్టారు. అట్లనే ఇది కింగ్డమ్ అంటేనే ఇట్స్ అ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్, అంటే ఒక ప్రపంచం, ఒక ప్రపంచాన్నే ఒక టైటిల్గా పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఎక్స్పెక్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని హింట్ ఇచ్చేస్తున్నారు టైటిల్ నుంచే. అంటే చిన్న ఎక్స్పెక్టేషన్తో రావద్దు, సినిమా భారీగా ఉండబోతుంది అనేది టైటిలే చెప్పకనే చెప్తుంది. సో దానికి అవసరమైన బడ్జెట్ కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టారు నాగవంశీ టీమ్. దానికి అవసరమైన వనరులు లైక్ టెక్నీషియన్స్, ఏమంటే నేషనల్ అవార్డీస్ ఉన్నారు. ఇప్పుడు మనకి మ్యూజిక్ పరంగా చూస్తేనేమో అనిరుద్ధ్, హీస్ డూయింగ్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ మెనీ మూవీస్. అండ్ సినిమాటోగ్రఫర్ తీసుకుంటే మనకి చార్లీకి పనిచేసిన వ్యక్తి ఒకళ్ళు, జల్లికట్టు సినిమాకి వర్క్ చేస్తున్న వ్యక్తి. అంటే వాళ్ళకి టెక్నికల్గా ఒక మూవ్మెంట్ షాట్స్ ఉన్నప్పుడు వాటిని ఎంత బెస్ట్గా క్యాప్చర్ చేయొచ్చు అనేది ఇద్దరు కూడా ప్రూవ్ చేసుకునే వ్యక్తులు. సో అలాంటి టెక్నీషియన్స్ని తెచ్చిపెట్టుకున్నారు. సో ఆబ్వియస్లీ విజువల్గా, సౌండ్ పరంగా అండ్ ప్రొడక్షన్ వైజ్ ఇన్ని గుడ్ ఫ్యాక్టర్స్ మధ్యలోకి విజయ్ దేవరకొండని తెచ్చి కూర్చోబెట్టారు. కాబట్టి ఆబ్వియస్లీ తన మీద ఏదైతే నెగటివిటీ ఉందో కొంతమంది ప్రేక్షకుల్లో, అది కూడా మొత్తం పోయి మళ్ళీ తను ఒక పాజిటివ్ జోన్లోకి వచ్చేసి ఒక హ్యాపీ సక్సెస్ అనేది ఎంజాయ్ చేయాలని ఎవ్రీవన్ ఈస్ విషింగ్ ఫర్ హిమ్. ఈవెన్ నవీన్ నూలి ఎడిటింగ్ చాలా బాగుంటుంది. తను కూడా నేషనల్ అవార్డు పొందాడు జెర్సీకి. సో ఇంత మంచి టీం ఉన్నారు. ఆ టీం కొలాబరేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ చాలా హెల్ప్ అవుతుంది సినిమా సక్సెస్ అవ్వడానికి. సో కమింగ్ టు రౌడీ బాయ్, సో ఈయన పాపం ఎప్పటి నుంచో మనం నిజంగానే ఆడియన్స్, మనం అంటే ఎక్కువగా ఆడియన్స్లో ఫ్యాన్స్ ఉన్నారు, కామన్ ఆడియన్స్ కూడా చాలా మంది పాపం ఒక కుర్చీ కట్టి ఆ కుర్చీలో కూర్చోబెడదామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. పాపం ఆయనకి ఏంటంటే ఆ సక్సెస్ అనేది కొంచెం దూరం అవుతూ వచ్చింది. పాపం చాలా ఇబ్బందులు పడ్డారు. ఏంటంటే ఆయన మీద మనకున్న చాలా మందికి ఉన్న లవ్, ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఆయన రీచ్ అవ్వడంలో కొంచెం తడబడ్డారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈసారి ఖచ్చితంగా ఆయన ఆ కుర్చీలో కూర్చుంటారు ఈ రిజల్ట్ తర్వాత అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీరు ఎటువైపు చూపిస్తున్నారు? అంటే ప్రాబబిలిటీస్ ఎలా ఉన్నాయంటారు? అంటే ఈ డైరెక్టర్ మీద గుడ్ ఇంప్రెషన్ ఉంది పబ్లిక్లో. జెర్సీ తీసిన డైరెక్టర్ అని, మల్లిరావా తీసిన డైరెక్టర్ అని. సో అతని డెప్త్ ఆఫ్ ఎమోషన్ బాగా పట్టుకుంటాడని, అది ఆడియన్స్కి చాలా అంటే ఒక డీప్ ఇంపాక్ట్ ఫర్ ఎ లాంగర్ టైం. అంటే ఇప్పటికీ మనకి జెర్సీ అనేది ఎక్కడో అక్కడ మన మెమరీస్లో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్. ఒకవేళ ఛాన్స్ ఉంటే కొన్ని సీన్స్ మళ్ళీ చూస్తాము. ఆ ట్రైన్ సీన్ కానీ అసలు అంటే మన లైఫ్లో మర్చిపోలేని కొన్ని సీన్స్ మనం ఆ సినిమాలో చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ మర్చిపోలేని ఇంపాక్ట్ ఇస్తుంది. సో అంత ఇంపాక్ట్ఫుల్ డైరెక్టర్ కాబట్టి ఆ పాజిటివిటీ అనేది చాలా ఉంది. అండ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ సినిమా మీద చాలా పాజిటివ్ ఉంది. అంటే ఎక్కడ ఎట్ నో పాయింట్ ఆఫ్ టైం టీజర్ వచ్చినప్పుడు కానీ ట్రైలర్ వచ్చినప్పుడు కానీ ఎక్కడ కూడా నెగటివిటీ కనిపించలేదు. ఆ పాజిటివిటీ అనే జోన్లోనే ఉంది సినిమా. కాకపోతే మరి ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మటుకు మనం విజయ్ దేవరకొండ మూవీస్ ఏం చూస్తున్నామంటే నెగటివ్ రివ్యూస్ పడిపోతున్నాయి. దానివల్ల ఆడియన్స్ సినిమాకి రావట్లే. ఇప్పుడు జనరల్గా ఒక సినిమా ఫెయిల్యూర్ అని ఎప్పుడు అనాలండి? ఆడియన్స్ వచ్చి సినిమా చూసి బాగాలేదు అంటే ఫెయిల్యూర్. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారనుకోండి, ఎగ్జామ్ రాశారు, ఒకరోజు హెల్త్ బాగాలేక మీరు ఆబ్సెంట్ అవుతే మిమ్మల్ని ఫెయిల్ అని డిక్లేర్ చేస్తారా? ఆబ్సెంట్ అని రాస్తారు మెమోలో, ఫెయిల్ అని రాయారు. సో ఎప్పుడైతే ఆడియన్స్ వచ్చి సినిమాని చూసి బాగాలేదు అంటేనే మనం ఒక సినిమా బాగాలేదని నమ్ముదాం తప్ప, ఎవరో నెగటివ్ రివ్యూ చెప్పారని ఆడియన్స్ కనుక నమ్మేసి వాళ్ళ వర్షన్ని మన వర్షన్ లాగా ఫీల్ అయిపోయి ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు కూడా ఇగ్నోర్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా
ఎంతో అంత స్ట్రైవ్ అవుతున్నారు, ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు అంత కష్టపడుతున్నారు. సో ఎన్నో లొకేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ని కొత్త కొత్తగా రాస్తున్నారు, తీస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క సాంగ్కి మనం అబ్జర్వ్ చేస్తే ఎంతో మెచ్యూరిటీ వెళ్తుంది. ఒక సాంగ్ విన్నప్పుడు మనల్ని ఇన్స్పైర్ చేస్తుందంటే ఎంత మెచ్యూరిటీ వెళ్తుంది ఆ సాంగ్ రైటింగ్లోకి. ఒక డైలాగ్ మనని హార్డ్ హిట్ చేస్తుందంటే ఎంత ఎంత టాలెంట్ వెళ్తుంది ఆ రైటింగ్లోంచి. అవన్నిటిని కూడా ప్రాపర్గా ఎడిట్ చేసి మనల్ని ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వకుండా, లేజీగా ఫీల్ అవ్వకుండా ఒక ఇన్స్పైర్ చేసే కంటెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఓటీటీలో చూద్దాంలే అనుకుంటే మనకంటే లేజీ ఎవరు ఉంటారు? కొన్ని చోట్ల ఆడియన్స్ తప్పు కూడా ఉంటుంది కొన్ని మంచి సినిమాలు రిజెక్ట్ చేయడంలో. సో లెట్స్ నాట్ ఫెయిల్ యాజ్ ఆడియన్స్ వెన్ గుడ్ సినిమా కమ్స్ అండ్ నాక్స్ ఎట్ అవర్ డోర్. సో మీరు ఆడియన్స్ని థియేటర్కి రావాలని చెప్పి ఒక మంచి పిలుపునిచ్చారు. ఇక్కడ వరకు బాగుంది. కొంతమంది వచ్చిన తర్వాత కూడా కంపారిజన్ ఉంటుంది. అంటే స్టోరీ ఏంటంటే ఇప్పుడు నేను మార్నింగ్ లేచి కాఫీ తాగుతాను, మీరు తాగుతారు, బట్ ఇలా ఉండదు. స్టోరీ విషయానికి వచ్చేసరికి ఏదో ఒక సినిమాతో ఆ సినిమా నుంచి కొంచెం లాక్కొచ్చారు, ఈ సినిమా నుంచి కొంచెం లాక్కొచ్చారని ఖచ్చితంగా లూప్స్ వెతుకుతూ ఉంటారు. సో వెతికినప్పుడు ఆల్రెడీ ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఏమన్నారంటే పిస్తా సినిమాలో విశాల్ కూడా వాళ్ళ అన్నయ్యని వెతుక్కుంటూ వెళ్తాడు, సో ఇందులో కూడా వాళ్ళ అన్నయ్యని వెతుక్కుంటూ వెళ్తున్నాడని ఒక పాయింట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఈవెన్ మన గౌతమ్ తెన్ననూరి గారు లాస్ట్ సినిమా ప్రీవియస్ సినిమాలో ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చూపించారు, ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ మధ్యన ఎమోషన్ చూపిస్తున్నారు. అంటే ఇవి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పి చేస్తున్నారు. ఈ సిమిలారిటీస్ ఒకవేళ మన మైండ్లోకి తీసుకున్నా కూడా అది పాజిటివిటీగా టర్న్ అవుద్ది అంటారా, లేదు కొంచెం సినిమాకి నెగిటివ్గా టర్న్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే ఎవ్రీ డైరెక్టర్, ఇప్పుడు మీరు 10 మంది డైరెక్టర్లను పెట్టి అదే స్క్రిప్ట్ ఇస్తే ఆ 10 మంది ఒకేలాగా తీయరు. ఎవరి థాట్ ప్రాసెస్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఒకలా ఉంటుంది. సో ఇతని పర్స్పెక్టివ్తో మనం ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి, ఇతని వే ఆఫ్ ప్రెజెంటేషన్ బాగుంటుంది అన్న క్లారిటీ మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా బాగుంటుంది. ఇంకోటి మీరు అన్నట్టు అంత కష్టపడి వెతికే పని ఎందుకు, మనకు ప్రొడ్యూసరే చెప్పేశారు కదా ఇది కేజీఎఫ్ ఇన్ అ పర్స్పెక్టివ్ ఆఫ్ తిన్ననూరి అని చెప్పేసి, ఇంకా మనం ఎత్తుక్కోవడం ఎందుకు, ఉన్నది ఎంజాయ్ చేద్దాం కదా. లెట్స్ ఎంజాయ్ వాట్ ఎవర్ ఈస్ షోన్ ఆన్ స్క్రీన్ ఇన్స్టెడ్ ఆఫ్ మనం మన థాట్ అక్కడ మళ్ళీ ఆన్ చేసి అవి వెతికి అది ఫైండ్ అవుట్ చేసి మనం అల్టిమేట్లీ వాట్ డూ వీ గెట్? నథింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వై డోంట్ వీ ఎంజాయ్ ద మూవీ యాజ్ ఎ హోల్? ఉన్నది ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. కరెక్ట్. ఏవో పాయింట్స్ అన్ని నిట్ చేసి మనకి వాట్ డూ వీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? నథింగ్. మనకి ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తారా, వాట్ ఇస్తారా అలా చేసినందుకు? ఎస్ ఆర్ నో? మన ఎంజాయ్మెంట్ మనం ఫస్ట్ ప్రైమరీగా ఎంజాయ్ చేద్దాం కదా. యాజ్ అన్ ఆడియన్స్ లెట్స్ ఎంజాయ్ ద మూవీ అండ్ సెలబ్రేట్ ఇట్. ఒకవేళ బాగున్న మూవీ నిజంగా ఇది చాలా బాగుంటే లెట్ షేర్ దట్ వర్డ్ టు మెనీ పీపుల్. అనవసరమైన నెగటివిటీని తెచ్చి ఉన్న టెక్నీషియన్స్ ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళడం ఎందుకు? కరెక్ట్ కాదు. ఐ మీన్ ఇంక్లూడింగ్ విజయ్ దేవరకొండ, తను చాలా మంచి, హీఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, హీ హ్యాస్ హెల్పింగ్ నేచర్. ఒక మాట ఇచ్చాడు ఆ ఖుషి సినిమాకి సంబంధించి 1 crore డొనేట్ చేస్తా అని. ఇర్రెస్పెక్టివ్ దానికి బిజినెస్ లాస్ వచ్చినప్పటికీ కూడా హీ స్టూడ్ బై హిస్ వర్డ్, హీ గివెన్ దట్ చెక్స్ టు మెనీ పీపుల్. అంటే ఇలాంటి వాళ్ళు సక్సెస్ అవుతే ఎంతో మందికి హెల్ప్ చేస్తారండి లైఫ్ లో. అలాంటి వాళ్ళు డిజర్వ్ చేస్తారు సక్సెస్. అలాంటి వాళ్ళు ఫెయిల్ అవ్వకూడదు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మనం వాళ్ళని పాజిటివ్ గా ఉంచాలి. మంచి వాళ్ళని కోల్పోతే ఇంకా మనకి మంచి వాళ్ళు ఎక్కడికి వస్తారండి? సో చాలా మందికి, కొంతమందికి ఇంకా ఉండొచ్చు మైండ్లో రౌడీ బాయ్ హ్యాస్ యాటిట్యూడ్ ఇష్యూస్ అని చెప్పి. ఏంటి మీరు దాన్ని బిలీవ్ చేస్తున్నారా? అసలు ఏంటి యాటిట్యూడ్ ఇష్యూస్ అంటే ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి, నెగిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి? ఒకవేళ ఇది ఫోర్స్ఫుల్ యాటిట్యూడ్, అర్జున్ రెడ్డి తర్వాత ఇలా టర్న్ అయ్యాడు అని చెప్పి కొంతమంది బిలీవ్ చేస్తున్నారు, లేదు కొంతమంది ముందు నుంచి ఇలాగే ఉంటాడని తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మీరేం జడ్జ్ చేస్తారు ఐ మీన్ రౌడీ బాయ్ గురించి, విజయ్ దేవరకొండ? అంటే తన నేచర్ని డిస్క్రైబ్ చేయాలంటే రకరకాలుగా డిస్క్రైబ్ చేయాలి. క్లోజ్ సర్కిల్లో హీస్ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ వెరీ క్లోజ్, జోవియల్, ప్లెజెంట్ మైండెడ్ పర్సన్. కానీ ఎప్పుడైతే హ్యూజ్ క్రౌడ్ ఆఫ్ యూత్ ఉంటారో, సో అంటే తను ఎక్కడో వాళ్ళలాగా నేను కూడా మీలాగే అనే ఫీలింగ్ ఇవ్వడానికి హీస్ ట్రయింగ్ సమ్ వర్డ్స్. అవి ఆ యూత్లోకి బాగా వెళ్తున్నాయి కానీ మెచ్యూర్డ్ సెగ్మెంట్ కొంచెం కామెంట్ చేస్తున్నారు, తిని ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఇది రాంగ్, ఇది యాటిట్యూడ్ చూపిస్తుంది అని. కానీ అది దాటి ఒక్క క్షణం ఆలోచిస్తే దట్ ఈస్ నాట్ యాక్చువల్ విజయ్ దేవరకొండ అని వాళ్ళకు కూడా తెలుసు. అది యాక్ట్ చేస్తున్నాడు స్టేజ్ మీద టు ఎంగేజ్ అండ్ ఎంత్రాల్ దట్ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ యూత్ ఆడియన్స్ ఫర్ ఎ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. అక్కడికి వచ్చారు, ఈవెంట్కి వచ్చిన వాళ్ళని ఎంజాయ్ చేయించడానికి కొన్ని మాట్లాడుతున్నాడు. అది ఇట్ ఈస్ కన్ఫైన్ టు దట్ స్పేస్. అక్కడ దాకా ఆలోచిద్దాం. ఎందుకంటే దాని నుంచి కూడా మళ్ళీ నెగటివిటీ ఇవ్వడం ఎందుకు తనకి? ఇక్కడ వెతికి నెగటివిటీ తెచ్చి పెడుతున్నారు. సో ఎక్కడో అంటే సెల్ఫ్ ప్రెజెంటేషన్ లో కొంచెం ఈ ఒక్క ఆస్పెక్ట్ కూడా విజయ్ దేవరకొండ పర్సనల్లీ తీసుకొని ఇలా వస్తుంది కదా, ఇలా వద్దులే అనుకుంటే కూడా బాగుంటుంది. కరెక్ట్.
అండ్ మీరు స్టార్టింగ్ మర్చిపోయాను ఒకటి మెన్షన్ చేశారు, అదే జెర్సీ సినిమాలో ట్రైన్ సీన్. సో ఇందులో కూడా ఎలా హేలా హేలా అని చెప్పి ఇలా అన్నాడు, ఇలా పైకి అన్నం అది ఈవెన్ స్టేజ్ మీద కూడా చేశారు. ఈవెన్ అనిరుద్ధ్ గారు కూడా దాన్ని ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఈ సీన్కి ఖచ్చితంగా ఒక ప్రామినెన్స్ ఉంటుంది సినిమాలో, ఇది ఖచ్చితంగా ఒక కీ సీన్ అవ్వబోతుంది అని అర్థమైంది. ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది, ఈవెన్ దాన్ని వాళ్ళు హైలైట్ చేస్తున్నప్పుడు కూడా అర్థమైంది. సో ఇది కూడా ఒక ట్రైన్ సీన్ లాగా ఒక దాన్ని ఏమంటారు, ఒక ఐకానిక్ సీన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే మనము ఇలాంటి సీన్స్ చాలా ఉంటాయి, ఆబ్వియస్లీ హై ఇచ్చే సీన్స్ ఉంటాయి, కానీ దానికోసం వెయిట్ చేయకుండా సినిమా ఫ్లో ఎంజాయ్ చేస్తే అవసరమైన దగ్గర హైస్ వస్తూనే ఉంటాయి. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే కాన్సెప్ట్ మన కంట్రీ దాటి ఒక కొత్త కంట్రీలో మొత్తం దీని జోగ్రఫీ ప్లేస్ అయి ఉంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, బికాస్ శ్రీలంకకి సంబంధించిన మూవీస్ చాలా తక్కువ వచ్చినాయి కదా. అంటే మనకి ఆ శ్రీలంకని యాక్చువల్ ఇన్సైడ్ లోకి వెళ్ళి మనం, అంటే శ్రీలంకని చూస్తే ఇట్స్ టూరిస్ట్ స్పాట్ బేసికలీ, అవునా కదా. అంటే దాని సోర్స్ ఆఫ్ ఇన్కమే టూరిజం. అంటే టూరిజం కి సంబంధించిన ఒక ప్లేస్ అంటేనే బై డిఫాల్ట్ ఆ ప్లేస్ బాగుంటది చూడడానికి, అంటే సీనిక్ బ్యూటీ ఉంటది. అలాంటి లొకేషన్ లో వీళ్ళు ఆ కంట్రీకి సంబంధించిన ఆర్మీ హెల్ప్ తీసుకొని వాళ్ళ ట్యాంకర్స్, రియల్ ట్యాంకర్స్ వాడి, అంటే ఫేక్ గా దాన్ని క్రియేట్ చేసింది కాదు, రియల్ గా అక్కడ ఆర్మీ అయితే వాడతారో అవి వాడి మరి సినిమాలో యూజ్ చేసుకొని ఆ లెవెల్ కి కొలాబరేట్ అవ్వడం అంటే హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రొడక్షన్ యాక్చువల్లీ అంత లెవెల్లో. ఎందుకంటే వాళ్ళేమో టూరిజం గా ఇంకా బెటర్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళేమో సినిమా పరంగా మనకి ఎంత కావాలో అంత తీసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి అని. సో ఇటు ఆ మ్యూచువల్ కొలాబరేషన్ ఆడియన్స్ కు ఒక ఫీస్ట్ లాగా డెవలప్ అవుతుంది. చూస్తున్నప్పుడు మనము అంటే ఒక మినిమం బడ్జెట్ లో ఒక మాక్సిమం అవుట్పుట్ తోటి సినిమా ఉంటుంది అనే అవుట్పుట్ లో కనిపిస్తుంది. సో ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు పార్ట్ 2 వర్షన్ ఒకసారి నడుస్తుంది, అంటే ఫస్ట్ పార్ట్ 1 కింద స్టార్ట్ అయింది, తర్వాత 2 పార్ట్లు అన్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఈ పార్ట్ కన్క్లూజన్ ఏంటంటే వెళ్ళి కొంచెం హీరోని ఏంటి హీరో ఇలా వెళ్ళి అండర్ గ్రౌండ్ స్పైగా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి కింగ్ అయిపోయాడు అన్నట్టు చేస్తున్నారు. మేబీ పార్ట్ 2కి వచ్చిన తర్వాత టర్న్ చేసి పాజిటివ్గా టర్న్ చేసే ఛాన్స్ ఉందంటారా? అండ్ పార్ట్ 1 పార్ట్ 2 ఇలా 2 కింద విడదీయడం మార్కెట్ పరంగా ఎంత వర్కౌట్ అవుతుంది అంటారు? అంటే KGF 1-2, పుష్ప 1-2, సో ఈ కైండ్ నడుస్తున్నాయి కదా ఎక్కువగా. కావాలని డివైడ్ చేయలేదని ద ప్రొడ్యూసర్ హాస్ గివెన్ అ క్లియర్ క్లారిటీ. అది కమర్షియల్ గా అంటే ఒక్కసారి 1 అనేది ఒక్కసారి క్లిక్ అయింది అనుకోండి, 2 మీద ఎక్స్పెక్టేషన్స్ అండ్ అది వచ్చినప్పుడు వచ్చే రెవెన్యూ చాలా హ్యూజ్ గా ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళ మెయిన్ టార్గెట్ 1 ని ప్రాపర్ గా డిజైన్ చేసి సక్సెస్ చేయడమే వీళ్ళ టార్గెట్, ఎందుకంటే 1 సక్సెస్ అవ్వకపోతే ఇంకా 2 అనేది ఉండదు. సో ఇప్పుడు ఈ చూసిన ట్రైలర్ లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ అద్భుతంగా ఉన్నాయి, అంటే నెవర్ సీన్ బిఫోర్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఉంది. శ్రీలంకన్ వైలెంట్ షాట్స్ కానీ అన్ని కూడా, అంటే కొన్ని తెగలను చూపిస్తున్నారు, అవన్నీ కూడా అంటే ఇక్కడ కూడా మనం పాయింట్అవుట్ చేయడానికి ఏం లేదు. ఇన్స్టెడ్ వీ కెన్ జస్ట్ గో అండ్ సిట్ అండ్ ఎంజాయ్ ద ప్రొసీడింగ్స్. లెట్స్ హోప్ రియల్ పాజిటివిటీ యాడ్స్ టు ద మూవీ అలాంగ్ విత్ ఇట్స్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.